బ్రో ఎలా అనిపించింది బిగ్ బాస్? బిగ్ బాస్ ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మనం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే నాగార్జున తాత గారు, ఎందుకంటే అందరూ గంగవ్వ అంటారు. సో నాగార్జున గారి వయసు 65, మన గంగవ్వ వయసు 62. అంటే నాగార్జున కంటే గంగవ్వ 3 సంవత్సరాలు చిన్న. ఆయన గంగవ్వని అవ్వ అవ్వ అంటారు. ఆమెను ఒక ముసలామె లెక్క ట్రీట్ చేస్తారు. కానీ నాగార్జున మాత్రం ఎవరు కూడా తాత అనే ఎవరు కూడా పిలుస్తారు. ఎందుకనంటే ఆయన గ్లామర్, ఆయన హీరో. సో ఈమె ఊరు నుంచి వచ్చింది, వ్యవసాయం పనులు చేసుకుంటుంది కాబట్టి అమ్మ బాబా అని పిలుస్తుంది. సో అందరికంటే బిగ్ బాస్ హౌస్ లో మొత్తం అందరికంటే పెద్ద కంటెస్టెంట్ కానీ యాంకర్ కానీ ఎవరంటే నాగార్జున 60 సంవత్సరాలు. ఆయన అందరికంటే పెద్ద ముసలాయన. అంటే పెద్ద మనిషిలాగా అంటే మొత్తానికి అందరికి ఎలా అనిపించింది? మామూలుగా అందరికి ఎలా అనిపించింది అంటే చాలా ఎంటర్టైనింగ్ గా కానీ చాలా వినోదం. ఏదైతే కామెడీ తగ్గిందో, ఏదైతే బజ్ ఉందో, సో మస్తీ ఫన్ ఏదైతే తగ్గిందో, ఈ రకంగా వీళ్ళు వైల్డ్ కార్డు వల్ల అంటే ఇది వరకు ఉన్న పాత వాళ్ళకంటే మొత్తం చూస్తే మణికంఠకి సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మామూలు? తేజ గానీ వీళ్ళు గానీ, తేజ కూడా చెప్పుకొచ్చాడు ఆల్రెడీ మణికంఠ కావాలని మీరు టార్గెట్ చేస్తున్నారు, మణికంఠ బాగా ఆడగలుగుతారని అన్నట్టే అందరు కూడా మణికంఠకే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది మామూలు? మేబీ నాగార్జున గారు కూడా ఇండైరెక్ట్ గా మణికంఠకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మణికంఠకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అతను తన భార్యని దూరం చేసుకొని తన పిల్లల కోసం ఎంతగానో బాధపడుతున్నాడు. అదొక సెంటిమెంట్ డ్రామాని ప్లే చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ కి వీళ్ళందరూ కనెక్ట్ అయిపోయి మణికంఠకి ఎట్లయినా సపోర్ట్ చేయాలి, తనని ఎలాగైనా టాప్ 5 వరకు తీసుకోవాలని వీళ్ళందరూ కూడా అనుకొని గూడు పుటాని చేశారేమో అని అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది మణికంఠది? సో మణికంఠ అయితే ఎప్పుడు చూడు ముసలి కన్నీళ్లు గారుస్తుండు. సో తన భార్య కోసం, పిల్లల కోసం హౌస్ లో చాలా ఒక స్టాండ్ లో ఉండట్లేదు, ఒక మాట పైన నిలబడలేదు. తన గేమ్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అవన్నీ చేసుకుంటేనే మణికంఠ ఇంకా బిగ్ బాస్ హౌస్ లో అయితే సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొచ్చి మేబీ నాగార్జున గారు ఈయనకి ఏమైనా ఫేవర్ చేసే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటున్నారు? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అయితే మన గంగోబ్ అయితే ఇంత ముందు సీజన్ లో ఆమె మధ్యలో నుంచే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆమె ఆరోగ్యం సహకరించగా, ఎందుకంటే మొత్తం ఏసీ తోటి ఉంటది కాబట్టి ఆమె ఎక్కడో ఊర్లలో ఎండకి విచ్చలవిడిగా గాలి అన్నిటికీ తిరిగేదిగా, ఇక్కడ ఏసీలో ఆమె ఆరోగ్యం వచ్చిన వెంటనే ఆమె మఫ్లర్ హుడ్డీ కూడా వేసుకొని చలికి ఆమె తట్టుకోలేక ఆమె ఇబ్బంది పడ్డట్లయితే నాకు అనిపించింది. సో ఇంకో గేమ్ కూడా చూసాము, ముక్కు అవినాష్ గంగవ్వ. సో రావడమే వాళ్ళు గేమ్ కూడా చాలా బాగా ఆడారు. అది చాలా బాగా అనిపించింది. రోహిణి ఇది ఎలా అనిపించింది మామూలు? రోహిణి గురించి చెప్పని అవసరం లేదు. ఆమె కామెడీకి మంచి అంటే ఫ్యామిలీ చేస్తుంది అని అనిపించింది, డల్ అయినట్టు అనిపిస్తుంది. డల్తో ఏం లేదు. ఆమె కామెడీకి ఆమె పెట్టింది పేరు. కామెడీ పంచులు పండించడంలో ఆమె అంటే బిగ్ బాస్ లో జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత రోహిణి చేయలేకపోతుందని అంటుంది. దాని మీద ఇప్పుడిప్పుడే కదా, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. ఎట్లయితే నబీల్ ఒకే విధంగా స్లోగా స్టార్ట్ చేసి ఒకేసారి మెగా చీఫ్ అయిపోయాడు. సో అదే విధంగా మన రోహిణి కూడా మెల్లమెల్లగా అప్పుడే వచ్చిన వెంటనే మొత్తం 100% డివెలర్ కదా. సో కొంచెము టైం పడుతుంది. సో కొంచెం హౌస్ లో సెట్ గానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో రోహిణి కూడా రానున్న రోజుల్లో ఇంకా చాలా పర్ఫార్మెన్స్, చాలా బీభత్సం అయితే సృష్టించబోతుంది బిగ్ బాస్ హౌస్ లో. ఎందుకంటే గతంలో ఆడినటువంటి ఆమెకి అనుభవం ఉంది బిగ్ బాస్ హౌస్ లో. సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఈమెకి అడ్వాంటేజ్ అవ్వదు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది? అదే చెప్తున్నా కదా, అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టు అనిపించింది. అంతకు మించి రేపటి కోసము ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రేపటి కోసము ఇంకా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో నబీల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? నబీల్ ఛాన్స్ కోల్పోయినట్టే అనుకోవచ్చా? సో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చెప్పడం జరిగింది కదా. అశ్వథామ 3.0, మహబూబ్, ఎవరు మన ముక్కు అవినాష్. మీకు ఉన్న దాంట్లో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నట్టే మీకు సుత్య, కత్తి అంటే నబీలే మాకు కత్తిలాగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో నబీల్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. మాకే భయం అవుతుంది. మేబీ అతడు ఈసారి కప్పు కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏ విధంగా అయితే మన పల్లె సిద్దిపేట నుంచి వచ్చిండో, సో ఈసారి వరంగల్ బిడ్డ నబీల్ అయితే కంపల్సరీ కప్పు కొట్టబోతుంది. అంటే ఇప్పటి వరకు విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడిపింది పృథ్వీతో. మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారు కదా వైల్డ్ కార్డ్ లో, వాళ్ళకు నడిపే ఛాన్స్ ఏమైనా ఉందా? సో కొత్త కంటే అంత కొత్త హరితేజ ఒకటే కొంచెం బాగుంటది. రోహిణి అంటే కామెడీ, ఆమె అంత బాయ్స్ ఉన్నారు కదా, మహబూబ్ ఉన్నాడు.
మహబూబ్ ఏం ట్రాక్స్ అంత నడిపించేది ఏం లేదు, కండలు చూపించడంలో అతని టైం అయిపోతుంది, వర్కౌట్ చేసుకోవడం కండలు చూపించడం కూడా. మేబీ నడిపిస్తే అశ్వత్థామ 3.1 మన గౌతమ్ కృష్ణ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అంత ఫిగర్ ముక్కు అవినాష్ అంటే అంత సీన్ లేదు. నీకు బాగా అందులో నచ్చిన కంటెంట్ దేంట్లో ఉండదు అంటున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైట్ కార్డ్ ఎంట్రీలో అయితే మొత్తం మీద ఎవరు బాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే హరితేజ హరికథలు చెప్పుకుంటా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకో విషయం అంటే గౌతమ్ కృష్ణ కూడా చాలా స్ట్రాంగ్ కంటెంట్. సో లాస్ట్ టైం గెలిచేదాకా వచ్చి సో అతడు సెకండ్ టాప్ 2 లో ఉన్నాడు కాబట్టి సో అతనికి చాలా ప్లస్ పాయింట్ అయ్యా. నీకు వరస్ట్ అనిపించింది ఎవరు? వరస్ట్ అంటే ఇప్పుడు మణికంఠ ఇప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటాడు, భార్య పిల్లలు ఏదో సెంటిమెంట్ చేయాలని. సో గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిగా ఉంటది. సో గేమ్ పైన టాస్క్ పైన వాటన్నిటి పైన చేస్తే ఆడియన్స్ కూడా నీకు ఓటేసి నేను హౌస్ లో ఉండడానికి టాప్ 5 లో పంపించడానికి ప్రయత్నిస్తారు తప్ప నువ్వు ముసలు కన్నీళ్లు కాసినంత మాత్రాన నువ్వు సెంటిమెంట్ తోటి ఈ హౌస్ లో అయితే నువ్వు ఇంకా సస్టైన్ అవ్వలేవు.